హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా పికిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నాన్ వెజ్ పికిల్స్, ముందుగా మటన్ పికిల్, అలాగే చికెన్ పికిల్, ఫిష్ పికిల్, ప్రాన్స్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవ్వదండి చట్నీ అస్సలు. ఒకసారి మీకు ఈ మెజర్మెంట్స్తో నచ్చితే కనుక ఒకసారి పికిల్స్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ప్రాన్స్ పికిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1.5 kg వరకు ప్రాన్స్ తీసుకున్నాము. నీట్గా వాష్ చేసుకోవాలి, ఒక 2 to 3 times ఇలా మొత్తం వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం కలుపుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ పోయేంత వరకు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మొత్తం వాటర్ కంటెంట్ అంతా పోవాలి. అది పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, దీంట్లో ఉండే వాటర్ మొత్తం వచ్చేసినాయి. అవి పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా అంతా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని ఒక 750 grams వరకు పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. పల్లి నూనె యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే చట్నీ కూడా ముక్క వాసన రాకుండా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అందుకోసమే పికిల్స్లోకి పల్లి నూనెని ప్రిఫర్ చేయండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రాన్స్ ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా, యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేయించుకుంటే చట్నీ పాడవుతుంది, అందుకోసమే గోల్డెన్ కలర్ రావాలి. అలాగే ఆయిల్లో చప్పుడు మొత్తం పోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా మొత్తం యాడ్ చేసుకొని పక్కకు పెట్టేసి అదే ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయిన తర్వాత ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఎల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి అంతా కలుపుకొని ఒక 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, మొత్తం నల్లగా అవుతుంది. కాబట్టి ఒక 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక 150 grams వరకు కారప్పొడి యాడ్ చేసుకోవాలి. ఒక 100 grams వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ వరకు ధనియాలు, జీలకర్ర, అలాగే ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగం, మెంతులు దోరగా వేయించుకొని ఆ తర్వాత మిక్సీ చేసుకొని ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారప్పొడి 3 mangoes మిర్చి పౌడరే యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అందుకోసమే పికిల్స్లోకి 3 mangoes మిర్చి పౌడరే యూస్ చేయండి. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాతనే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోకూడదు. ఇలా యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి.
ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే చట్నీ మొత్తం నల్లగా అయిపోతుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి, పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత 1.5 kg బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకోవాలి. బోన్లెస్ చికెనే తీసుకోవాలి, చట్నీలోకి బోన్లెస్ చికెనే ప్రిఫర్ చేసుకోవాలి, అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. దాంట్లో కూడా వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు కలుపుకోవాలి. వాటర్ అనేవి అస్సలు ఉండకూడదు, అందుకోసమే ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చట్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవ్వదండి. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో వాటర్ కంటెంట్ మొత్తం పోయిన తర్వాత పక్కకు పెట్టేసి స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని ఆ తర్వాత ఒక 750 grams వరకు పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఆయిల్లో చప్పుడు పోయేంతవరకు వేయించుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం గోల్డెన్ కలర్ అనేది రావాలి, గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే. ఇలా ఆయిల్లో సరిపడాన్ని వేసి ఇలా ఒక్కొక్క వాయిగా కాల్చుకొని ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలన్నీ. ఇలా యాడ్ చేసేసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత అదే ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. పచ్చివాసన మొత్తం ఉండకూడదు, పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అలాగే మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఎల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి అంతా కలిపేసుకొని ఆ తర్వాత మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందాక వేయించుకున్న చికెన్ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసి అంతా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 200 grams వరకు కారప్పొడి యాడ్ చేసుకోవాలి. 200 grams వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈక్వల్గా యాడ్ చేసుకోవాలి, 200 grams 200 grams. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి అంతా మిక్స్ చేసుకోవాలి. 1.5 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి 200 grams కారం, 200 grams ఉప్పు సరిపోతుంది. ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేయండి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కూడా తడి లేకుండా చూసుకోవాలి, తడి ఉంటే చట్నీ అనేది పాడవుతుంది, తడి ఉండకూడదు అస్సలు. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసేయాలి. ఆ తర్వాత ఫిష్ చట్నీ కోసం 1.5 kg వరకు ఫిష్ తీసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఉండే తోలు కానీ అలాగే ముళ్ళులు కానీ ఏం లేకుండా చూసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 times వాష్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది ఉడకపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, అందుకోసం స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని ఒక 750 grams వరకు పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
దీంట్లో తోలు కానీ తిత్తి కానీ అలాగే ముళ్ళులు కానీ ఏం లేకుండా చూసుకోవాలి. అలాగే నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉండాలి. ఆ తర్వాత ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి. ఇవి ఎక్కువగా వేయకూడదు, అంటుకుంటాయి. అందుకోసమే కొన్ని కొన్ని వేస్తూ వేయించుకోవాలి. ఎక్కువగా వేస్తే విరిగిపోతాయి కాబట్టి కొన్ని కొన్ని వేయాలి. ఆ తర్వాత ఇలా ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మొత్తం. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకొని ముందుగా అన్నీ ఇలా వేయించుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక 4 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఎల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత వేయించుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లో కారం 150 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు 100 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసేసి ఆ తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. హోల్ గరం మసాలా అంటే ఇందాక చెప్పాను కదా, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేయించుకొని గ్రైండ్ చేసుకున్నవి ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపేసి ఆ తర్వాత ఇది కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మటన్ పిక్కిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1.5 kg వరకు బోన్లెస్ మటన్ తీసుకొని ఇలా బోన్లెస్ మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్ రావాలి, కొంచెం మెత్తగా ఉడకాలి. అందుకోసం ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఇలా వాటర్ కంటెంట్ ఉంటే ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని, వాటర్ మొత్తం తీసేస్తే టేస్ట్ రాదు కాబట్టి స్టవ్ పైన పెట్టుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ముక్కలకు పీల్చుకునేంత వరకు కలుపుకోవాలి. మొత్తం ఇలా గట్టిగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని 750 గ్రామ్స్ వరకు పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న మటన్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా కలపకుండా ఉంటే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోనే ఒక 4 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని అంతా కలిపేయాలి. ఇలా కలిపేసిన తర్వాత లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత
ఒక 2 స్పూన్స్ వరకు ఎల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఒక బౌల్లో మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని 200 గ్రామ్స్ వరకు కారప్పొడి యాడ్ చేసుకోవాలి. 150 గ్రామ్స్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ పికిల్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో. అలాగే చట్నీ కూడా అస్సలు పాడవ్వదండి. ఒకసారి ట్రై చేయండి. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీ, ఆ తర్వాత ఇలా చట్నీ మొత్తం చల్లారిన తర్వాత 6 నిమ్మకాయలు తీసుకోవాలి. ఆ తర్వాత 6 నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ చేసుకొని ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి. చికెన్లో, మటన్లో, ఫిష్లో అలాగే ప్రాన్స్లో ఇలా ఒక్కొక్క దాంట్లో 6 నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ పికిల్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. ఓకే.